తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి అవకాశం ఇవ్వాలి, తప్పనిసరిగా ముందు వరుసలో వాళ్ళని గౌరవించుకోవాలి. కాబట్టి తిరుమలగిరిలో బహిరంగ సభ పెట్టి కార్డులు పంచే పేరు మీద గోదావరి నీళ్ళ గురించి మాట్లాడిపోయాను. సరే, వాళ్ళు మాట్లాడిన మిగతా భూత పురాణం అంతా నేను పట్టించుకోను. కానీ 10 ఏళ్ల నుంచి తుంగతుర్తికి సూర్యాపేటకు నీళ్లు తెలియదు, ఏమి అభివృద్ధి కాలేదు అని మాట్లాడిపోయాను. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజ్ మీద చర్చ పెడదామా, చర్చ పెట్టి అక్కడనే ఊరిదిద్దాం అనే మాట మాట్లాడిండు. సరే, ఎందుకు ఆ మాట చాలాసార్లు మాట్లాడుతున్నాడు, ఉరిదీయాలని. మరి ఆయనకి రాసిపెట్టి ఉందేమో భవిష్యత్తులో చెప్పలేము మనం. కానీ మనం అది కోరుకోవట్లేదు, అట్లాంటి మనం కోరుకోం. ఉండాలి, ఉండి శిక్ష పడాలనే చూస్తాం ప్రజల చేతిలో. గత సంవత్సరాల కాలంగా దాదాపు 20 నెలలుగా మాట్లాడి అబద్ధాలు, ఆయన కావచ్చు, ఆయన గురువులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గురువు, పైన ప్రధానమంత్రి ఒక గురువు, నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ కాళేశ్వరం పైన లక్షల కొద్దీ అబద్ధాలు ప్రచారం చేస్తూ, అసలు కాళేశ్వరం అంటే ఏందో ఈ రోజు కూడా ముఖ్యమంత్రికి తెలియదు. అది బడా, అది గూడా, అదో బ్యారేజా, అదో పంప్ హౌజా, అదో రిజర్వాయరా, లేదా ఓ చెక్ డ్యామా అనేది కూడా తెలియదు ఈ అజ్ఞాన ముఖ్యమంత్రికి. అది ఎందుకో నేను చూపిస్తా. ఇప్పుడు నేను స్వయంగా పోయి ప్రతి బ్యారేజ్ మీద నిలబడి అక్కడి నుంచే మాట్లాడి వచ్చిన. ఇప్పుడు నేను మాట్లాడబోతుంది, నేను చూపించబోతుంది ఒక అక్షరం తప్పని ఎవరు నిరూపించినా ముఖ్యమంత్రి ఏదైతే ఊరి వెయ్యాలి అని అన్నాడో నేను దానికి సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడింది నిజమని, నువ్వు మాట్లాడిందని తప్పని నిరూపిస్తే నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా ముఖ్యమంత్రి? ఈ నీళ్ల మంత్రి ఇద్దరు మూర్ఖుల చేతిలో ఈ రాష్ట్ర ఇరిగేషన్ రంగం నాశనం అయిపోతుంది. ఈ రాష్ట్ర రైతాంగం నలిగిపోతున్నారు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడులకి వరుసగా 5 సంవత్సరాలుగా నీళ్ళు ఇచ్చినమా లేదా మనం? మీరు పంటలు పండించినా లేదా రైతులుగా మీరు చెప్పాలి. ఇవాళ రైతాంగం మొత్తుకుంటున్నారు. కాళేశ్వరం చివరి నీళ్లు పొందిన మన చిన్న సీతారాం తండను, మన రావి చెరువు, మన మోతే, మన తుంగతుర్తి ప్రజలే కాదు, మొట్టమొదటి ఉన్న గోదావరిని ఆనుకొని ఉన్న రామగుండం, పెద్దపల్లి, మంతని నియోజకవర్గ ప్రజలు కూడా మొత్తుకుంటున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్లగొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఇవాళ కరువు కోరలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ రైతాంగం కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేస్తే 4 రోజుల్లోనే నా సీతారాం తండకు నీళ్లు చేరుకుంటాయి, చివరి ప్రాంతానికి నా బసవాపూర్కు నీళ్లు చేరుకుంటాయి, ఎస్ఆర్ఎస్పికి పోచంపాడు కూడా నీళ్లు చేరుకుంటాయి. రైతులు మీరు నిర్ణయించాలి, ఆయన అడిగిన శిక్షలన్నీ ఎవడికి వెయ్యాలి, ఎట్లా వెయ్యాలి? అతి తక్కువ ఖర్చుతోని, వాస్తవానికి ఏంది మనం చూసినాం, ప్రాణహిత కలిసి గోదావరిలోకి మళ్ళిన తర్వాత మాత్రమే నీళ్లు ఉంటున్నాయి. సంవత్సరానికి 10 నెలలు నీళ్ళు ఎత్తవచ్చు అక్కడి నుంచి. ఆ బ్యారేజ్తో కూడా సంబంధం లేదు. ఆ బ్యారేజ్తో, మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తవచ్చు. నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, సూర్యాపేట రైతుల సమక్షంలో చెప్తున్నా, కేసీఆర్ చేతికి ప్రాజెక్ట్ని అప్పచెప్పు, 4వ రోజు నీళ్ళు తీసుకొచ్చి మా రావి చెరువును నింపుతా, మా చిన్న సీతారాం తండకి ఇస్తా. ఇవ్వలేకపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిపోతా.
నిన్ను ఊరేసుకోమని అడుగుతలేను, నిన్ను ఊరేసుకోమని అడగను, నిన్ను చెప్పు దెబ్బలు కొట్టుకోమని అడగను. కానీ మా చిన్న సీతారాం తండకు వచ్చి ఆ రైతు చేతికి చెప్పిద్దాం, నీళ్ళు ఇవ్వకపోతే నన్ను కొట్టమందాం, నీళ్ళు ఇస్తే నిన్ను కొట్టమందాం. సిద్ధంగా ఉంటావా రేవంత్ రెడ్డి? సిద్ధంగా ఉంటావా చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను చూసి వచ్చి కళ్ళతో చెప్తా ఉన్నా, నీలాగా బనకచర్లు ఎక్కడుందో, దేవాదులు ఎక్కడుందో తెలియని మూర్ఖత్వంతో మాట్లాడతలేను, అన్ని తెలిసి మాట్లాడుతున్నా. నేను ఇప్పటివరకు ఎవరితో ఛాలెంజ్ చేయలే 25 ఏళ్లలో. ఎవరైనా చెత్తవాగుడు వాగినా నేను రియాక్ట్ కాలే. నా గురించి వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడినా, నువ్వు నీ తాబేదారులు ఎవడేం మాట్లాడినా నేను పట్టించుకోలే. కానీ ఇవాళ నువ్వు నా రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నా, నా రైతులకు అన్యాయం చేస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నా. ఏం మాట్లాడిండు వచ్చి ఇక్కడికి? ఎందుకు ఇస్తలేరు నీళ్ళు? పోచంపాడే గూలలే, మిడ్ మానేరు మంచిగానే ఉంది, లోయర్ మానేరు మంచిగానే ఉంది, కానీ ఎందుకు వస్తలేవు? ప్రాణహిత కలవకుండా పైన నీళ్ళు రావు. మెయిన్ గోదావరి మీదకి ఎప్పుడు రానియలే, జీవితం అంతా కుట్రలే చేసిండ్రు. రాజశేఖర రెడ్డి మరో కుట్ర చేసిపోయిండు. దుమ్ముగూడ నుంచి తీసుకొచ్చి నాగార్జున సాగర్ లేచి మేమే పారిశ్రామిక దొబ్బుతాం, తెలంగాణ రైతాంగానికి అక్కర లేదని ఒక దుర్మార్గానికి ప్లాన్ చేసిండు. బీజేపీ అంతకంటే ఎక్కువ దుర్మార్గమైన ప్రణాళిక చేసింది. పోచంపల్లి నుంచి ఇచ్చంపల్లి నుంచి వెళ్ళి మేము కావేరికి తీసుకుపోతాం, తమిళనాడు తీసుకుపోతామని. ఎవడబ్బ సొమ్ము కాదు, గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజల హక్కు మాత్రమే. ఒక్క ఇంచు కదలనీయము, ఒక్క చుక్క నీళ్ళు తీసుకుపోనీయమన్న పట్టుదల మన రైతాంగానికి రావాలి. మన హక్కులేందో మనం తెలుసుకోవాలి.